శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ గమనాలను గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగమనాలను గనక మనం గమనించినట్లయితే మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రుడు, కర్కాటకంలో రవి, కుజ, బుధులు, సింహంలో రాహు, అదే ప్రకారంగా కన్యలో గురువు, వృశ్చికంలో శని, కుంభంలో కేతువు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను తెలియజేస్తోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా అవరోధాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు ఏం సాధిస్తారు అంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వారే మీకు సమీపంలో అధికంగా ఉండడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. మీరు కూడా కొంచెం నిదానంగా వెళ్ళాలనే నిర్ణయాలకు రావడానికి కానీ అవకాశాలు లేకపోలేదు. అయితే పనులలో కొంత వేగాన్ని కూడా కనబరచడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎంతగా రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచబడినప్పటికీ, షష్టమాధిపతితో కలిసినప్పటికీ, రవితో కూడా యుతుడై ఉన్నాడు కనుక ఏదో కష్టాల్లో కూడా సుఖాన్ని వెతుక్కుంటూ ఈ వారం అంతా కూడా మీరు కాలక్షేపం చేయగలుగుతారని మాత్రం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి చాలా చక్కగా వృద్ధి చెందుతుంది. భార్య లేక భర్త యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. సంతానం యొక్క పురోభివృద్ధి విషయంలో మాత్రం కొంత బెంగ ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో తీరిపోయినాయి అనుకున్న కష్టాలన్నీ కూడా తిరిగి మేము ఉన్నామని చెప్పి గుర్తు చేయడానికి అవకాశాలు లేకపోలేదు. ఆర్థిక స్థితి కొంత అంతంత మాత్రంగానే సాగుతుందని చెప్పుకోవాలి. ఎక్కడ రొటేషన్ అనేది సరిగ్గా సాక సతమతమయ్యేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఇటువంటి అన్ని దోషాల నుంచి కూడా బయటపడడానికి గాను ఈ యొక్క మేషరాశి వారు ప్రతిరోజు కూడా తులసి కోటలో నీరు పోసి ఆ తడిసినటువంటి మట్టిని తిలకంగా ధరించడం, అదే ప్రకారంగా ప్రతిరోజు లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ గనక అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఉద్యోగంలో మార్పుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కటి వృద్ధిలో సాగేటువంటి స్థితి కనబడుతున్నాయి. అయితే పెనం మించి పొయ్యిలో పడినట్టుగా ఉద్యోగంలో మార్పులు చేసుకున్నప్పటికీ కూడా మీరు ఆశించినటువంటి స్థాయి, గౌరవం, పరపతి, హోదా లేకపోతే ఆర్థికమైనటువంటి పురోభివృద్ధి లభించేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. అంటే మార్పులు ఉంటున్నాయి, లాభాలు మాత్రం రావట్లేదు. ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏవి కనబడట్లేదు. విపరీతంగా ధనం మాత్రం ఖర్చు అవుతుంది. అయ్యేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా మీ యొక్క అభివృద్ధికో, మీ మానసిక సంతోషానికో, మీ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి అవుతుంది కనుక ఇదంతా కూడా శ్రేయోదాయకంగా సాగేటువంటి స్థితే కనబడుతున్నది. కొంచెం విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కానీ, నడువు నొప్పులు కానీ, ఇట్లాంటి ఒళ్ళు నొప్పులు కానీ ఇవి ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనబడుతున్నది. సంబంధం లేనటువంటి ఒక మూడో వ్యక్తి గురించి భార్యాభర్తల మధ్యలో తగాదాలు రావడానికి గల అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ నావారే అనుకునేటువంటి మీ మంచితనం వలన లేనిపోని కష్టాలను కూడా కొని తెచ్చుకోవడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అయినంత వరకు బస్సు, ట్రైను ఇట్లాంటి వాటిలో బహుమంది ఉండేటువంటి వాటిలో ప్రయాణాలు సాగించండి. ఒంటరిగా ఉండకుండా 10 మందిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత డిప్రెషన్ బాధించడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కడా నష్టాలు ఏం పెద్దగా రావట్లేదు, పెద్దగా లాభాలు కూడా రావట్లేదు. కానీ మీరు ప్రతిదాన్ని కూడా విమర్శించడం, ప్రశ్న వేయడం వలన లేనిపోని మానసిక సంఘర్షణ ఏర్పడడానికి మాత్రం అవకాశాలు కనబడుతున్నాయి. మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన షట్క స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే సమీపంలో ఉండేటువంటి స్వామివారి యొక్క దేవాలయం, విష్ణు సంబంధమైన భగవంతుడు ఎవరైనప్పటికీ కూడా చక్కగా సమీపంలో ఉండేటువంటి విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా తులసిదళాలు ఇచ్చి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారికి చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా ద్వితీయంలోనే రవి, కుజుడు, బుధుడు 3 గ్రహాల యొక్క సంచారం ఉంది. ఈ ద్వితీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజ సంచారం వలన మీరు ఏది మాట్లాడినా కూడా ఇది వివాదాస్పదంగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక చాలా ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేయడం మాత్రం మిథున రాశి వారికి అవసరం అని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి చాలా కష్టకాలంగా ఉండేటువంటి వారం ఈ వారం. ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు కానీ లేకపోతే కార్యక్రమాలు కానీ ఏ ఉన్నప్పుడు కూడా వీటిని వాయిదా ధోరణిలో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం మిథున రాశి వారికి చెప్పవలసినటువంటి సూచనగా భావన చేయవచ్చు. నేను అనేటువంటి అహంకారాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ వంగి ఉండాలి అనేటువంటి తారతమ్యం తెలియనటువంటి కారణం చేత లేని చిక్కుల్లో మీరు ఇరుక్కోవడానికి, ఇబ్బందుల పాలవడానికి అవకాశాలు ఎక్కువ
ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువులను అమ్మడం కానీ, విలువైనటువంటి వస్తువులను అమ్మడం కానీ, లేకపోతే గృహాన్ని తాకట్టు పెట్టడం, లేకపోతే కనుక ఉన్న స్థలాలు అమ్మడం, ఇట్లాంటివన్నీ చేసైనా సరే మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన లంపటాలన్నింటిలోంచి కూడా బయటపడాలి అని చెప్పిన ఒక నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తొందరపాటుతనంతో ఇటువంటి నిర్ణయాలు మాత్రం ఎంత మాత్రం కూడా తీసుకోకండి. సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం మీకు సంతోషం కలిగించేటువంటి స్థాయిలో ఉంటుందని చెప్పుకోవాలి. వైద్య వృత్తుల్లో ఉండేటువంటి వారు, తమ సొంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారాలు సాగించుకునేటువంటి వారు, మాట మీద ఆధారపడి జీవనాన్ని సాగించేటువంటి వారు, అంటే టీచరింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేదా లాయర్లు, ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ వారం తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కింద చెప్పుకోవాలి. అలానే వివాహాది ప్రయత్నాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగానే ఉంటాయి, అవుతున్నట్టుగానే ఉంటాయి. కానీ ఏ విషయంలో కూడా స్పష్టత వచ్చేటువంటి స్థితి కనబడట్లేదు. నమ్ముకున్నటువంటి వారందరూ కూడా మీకు ద్రోహం చేస్తున్నారు, ఎవరు కూడా నమ్మకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి మీరు రావాల్సినటువంటి అవసరం కూడా చాలా వరకు కూడా కనబడుతున్నది. కనుక ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, లౌక్యాన్ని ప్రదర్శించండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలతో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. బ్యాంక్ లోన్లు మీరు ఆశించేటువంటి ఏవైతే ఉన్నాయో సకాలంలో వచ్చేటువంటి స్థితి కనబడట్లేదు. కనుక ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, వారికి మాట ఇచ్చేటప్పుడు చూద్దాం కానిద్దాం లాంటి పదజాలాన్ని వాడండి తప్ప ఖచ్చితంగా చేసేస్తారు, మీకెందుకు నేనున్నాను కదా అనేటువంటి మాటలు మాత్రం ఎంత మాత్రం కూడా ఎదుటి వారితో మాట్లాడకండి. ఈ జాగ్రత్త మాత్రం చాలా అవసరం. అలానే మిథున రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దీనికి తోడుగా బెల్లం కలిపినటువంటి చపాతీలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతిరోజు కూడా ఎర్రగా ఉండేటువంటి కుక్కకు ఆహారంగా వేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక మీకు ఉండేటువంటి చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి కూడా మీరు బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభమిచ్చినటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎంత డబ్బు కూడా చాలదు. మీరు మదుపు చేయాలి, పొదుపు చేయాలి అనుకున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాటలకే పరిమితం అవడానికి కాని అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి దానికి కూడా గందరగోళమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నష్టాలు ఎక్కడా లేవు, లాభాలు ఎక్కడా లేవు. మీరు ఇబ్బంది పడేటువంటి పెద్ద పెద్ద సంఘటనలు కూడా ఏవి చోటు చేసుకో, కానీ కాలం అంతా చాలా వరకు కూడా చికాగ్గా నడవడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. మీకు సంబంధం లేనటువంటి పనులన్నీ కూడా మీరు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎదుటివారి యొక్క బాగు కోసం అని చెప్పని మీ సమయాన్ని మీరు వెచ్చించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. దీనివల్ల ఇంట్లో స్పర్ధలు ఏర్పడతాయి. చూసారా, మీరు బయట వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం ఇంట్లో ఏం పట్టించుకోవట్లేదు, ఇలా అయితే ఎలా అని చెప్పని మిమ్మల్ని నిలదీసేటువంటి స్థితి కనబడుతుంది. కనుక ఇంట బయట ఉండేటువంటి పరిస్థితులను జాగ్రత్తగా సమన్వయపరచుకోవడంలో మాత్రం విఫలం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ వారం ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి. మీ సంతకం కొంత వివాదాస్పదం అవడానికి, ముఖ్యమైనటువంటి వస్తువులు కనుమరుగవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక గణపతి నామస్మరణ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు వీలైనంతగా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అంటూ ఎంతగా జపం చేస్తూ ఉండగలిగితే అంతగా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా జపాన్ని మాత్రం మానకుండా గణపతి నామస్మరణ మాత్రం చేస్తూనండి. తద్వారా చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి, గృహాన్ని కొనుగోలు చేసుకోవడానికి, స్థలాన్ని విక్రయించడానికి మీకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు టీవీ చూస్తున్నప్పటికీ, ఎంత వినోద కార్యక్రమాల మీద మీ మనసులు మీరు మరణించాలనుకున్నప్పటికీ కూడా వాటిల్లో మీ మనస్సు మమేకం అవడానికి ఎక్కువగా అవకాశాలు కనబడట్లేదు. మనిషి ఒక చోట, ఆలోచనలు ఒక చోటగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత వర్గాల్లో ఉండేటువంటి వారికి, ప్రభుత్వంతో ముడిపడినటువంటి వ్యవహారాలు సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కళారంగాల్లో ఉండేటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా సరే ఏర్పడుతోంది. కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని మానకుండా పారాయణ చేయడం ప్రతిరోజు, అలానే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడం చేస్తూ వచ్చినట్లయితే ఈ వారం అంతా కూడా మెరుగైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో సంచారం సాగిస్తున్నప్పటికీ కూడా మీకు మెరుగైనటువంటి ఫలితాలే వస్తాయి. ధనకారకుడైనటువంటి బుధుడు వ్యయంలోనే ఉన్నాడు. అలానే ఈ రాశికి రాజయోగకారకుడైన కుజుడు కూడా నీచబడి వ్యయంలోనే సంచరిస్తున్నాడు. అయినప్పటికీ ఎక్కడ మీకు చెప్పుకోదగినటువంటి కష్టాలు రావు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సుఖంగా, సజావుగా, హాయిగా, సాఫీగా సాగించుకోవడానికి మీరు అనుకున్నటువంటి పందాల్లో మీరు ముందుకు
వెళ్ళిపోతూ ఉంటారు. ఆటంకాలు 1కి 10గా ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ నేను ఊహించినటువంటివే. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నటువంటి పనిని చేసి తీరతాను అనేటువంటి ఒక మొండి ధైర్యంతో ప్రతి ఆటంకాన్ని కూడా అధిగమిస్తూ వెళ్తారు. అయితే ఇలా ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాం. ప్రతిదాన్ని కూడా విపరీతమైనటువంటి శ్రమతో సాధించుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడినటువంటి కారణం చేత తృప్తి లోపం మాత్రం ఏర్పడుతుంది. ఏమిటి నా జీవితం, ఇంతగా కష్టపడాలా ప్రతి చిన్న విషయానికి కూడా అనేటువంటి ఒక నిర్వేదమైనటువంటి భావన మీలో మెలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చేజారిపోతున్నటువంటి రూపాయిని కాపాడుకోలేక మీరు పడేటువంటి తపనని అర్థం చేసుకునేటువంటి వారు చాలా వరకు కూడా తగ్గుతారని చెప్పుకోవాలి. మీ మాటకి నానార్థాలు తీసేటువంటి వారు, మీతో తగాదా పెట్టుకునేటువంటి వారు చాలామంది ఎక్కువగా ఎదురయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. సహనానికి ఓర్పుకి పరీక్షలు ఎదురవుతాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనబడుతున్నది. కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, జ్వరాలు ఇటువంటి మిమ్మల్ని బాధించడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి ఈ వారం శుభాశుభమిచ్చినటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మీ మొండితనమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. మీ మొండితనమే మీకు శత్రువుగాను కూడా మారుతుంది. అంటే పనులలో మొండితనం మంచిదే, కానీ ఎవరి మాట వినను, నాకు తోచిందే చేస్తాననేది మాత్రం అంత మంచి విషయం కాదు కనుక ఈ విషయంలో మాత్రం సింహరాశి వారు తగు జాగ్రత్త తీసుకోవాలి. సింహరాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి గాను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి శుభాశుభమిచ్చినటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తనకి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడితోటి, వ్యయాధిపతి అయినటువంటి రవితోటి యుతి చెంది ఉన్నటువంటి కారణం చేత మీరు ప్రతి చిన్న పని కూడా అమితంగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. బాడీలో ఒక రకమైనటువంటి అనీజీనెస్ ఉంటుంది. ఫ్రెష్నెస్ రావడానికి గాను అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. నిద్రలేమి మిమ్మల్ని బాధించడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ వల్ల బాగా లాభపడినటువంటి వారు, సమయానికి అందుబాటులో ఉంటారనుకునేటువంటి వారు సమయానికి అందుబాటులో లేని కారణం చేత ఆశ్చర్యానికి లోనవుతారు. ఎదుటివారు ఎంత స్వార్థపూరితంగా ఉంటున్నారో మీరు అసలు స్వార్థం అనేటువంటి పదాన్ని దగ్గరికి రానివ్వకుండా అందరూ నావారనుకోవడం వల్ల మీరు ఎంతగా నష్టపోతున్నారో తెలుసుకోవడానికి గాను ఉదాహరణగా నిలబడేటువంటి సంఘటనలు ఈ వారం చోట చేసుకుంటాయని చెప్పుకోవాలి. ధన, కుటుంబ, వాక్ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క శుభగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా మాత్రం ఎక్కడ నష్టపోరు. మీ మాటని, మీ పరువుని, మీ యొక్క ప్రఖ్యాతిని చక్కగా నిలబెట్టుకోగలిగేటువంటి స్థితి ఈ వారం మీకు చక్కగా గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. వాహనం కొనుగోలుకు గాను, లేకపోతే గృహం కొనుగోలుకు గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సానుకూలపడేటువంటి స్థితి కనబడుతున్నది. స్థలాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి స్థితి కానీ, లేకపోతే స్థలాలు అమ్ముడుపోక కానీ మీరు కొంత అవస్థపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కనుక స్థలాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారాన్ని తాకట్టు పెట్టాలనుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో వీటిని వాయిదా ధోరణిలోకి తీసుకెళ్ళండి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి గాను కలిసి వచ్చేటువంటి వర్గం మీకు చెరువులో ఉన్నారు కనుక ఇటువంటి అంశాల మీద దృష్టిని సారించినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు. గతంలో దాచినటువంటి ధనం ఈ వారం మీకు చక్కగా అవసరానికి ఉపయోగపడుతుంది, తద్వారా లాభపడగలుగుతారు. అలానే వివాహం కానటువంటి వారికి ఏదైనా శుభవార్త శ్రవణం చేయడానికి ఈ వారం మనం వివాహ సంబంధాలు చక్కగా కుదరడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా కాలం చాలా వరకు కూడా అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి. ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించడానికి, విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలపడేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఏమైనప్పుడు కూడా కన్యారాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఎర్రగా ఉండేటువంటి చీమలు ఏవైతున్నాయో వీటికి చక్కగా ఆహారాన్ని వేయడం, ముఖ్యంగా తులసి కోట దగ్గర తమలపాకు మీద తేనెని వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తేనెని ఏవైనా సరే ప్రాణులు ఆహారంగా తీసుకునే విధంగా అక్కడ వదిలివేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక మెరుగైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా శుభరాశి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుంటాం. శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునః స్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు అనుకునే విధంగా ఈ వారం అంతా కూడా మీ గ్రహగతులు సాగుతున్నాయని చెప్పుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విపరీతంగా మానసిక వేదనకు లోనవుతారు. ఈ పని ఇలా చేయాలి, ఆ పని అలా చేయాలి, ఇప్పుడు కనుక నేను నిద్ర లేవకపోతే భవిష్యత్తు అంతా కూడా గాఢాంధకారం అయిపోతుంది అనుకుంటూ మీకు మీరే అలజడిని తెచ్చుకొని మీకు మీరే యాంగ్జైటీకి బాగా లోనైపోయి ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది. విపరీతంగా మీలో ఉన్నటువంటి ఆందోళన,
ఆందోళన, ఆవేదన కారణం చేత మిమ్మల్ని మీరు దిగజార్చుకునేటువంటి స్థితి కనబడుతున్నది. ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కాదు అని మీరే సరెండర్ అయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. ఇట్లాంటి వాటన్నిటి కూడా స్వస్తి చెప్పండి. వాస్తవానికి అసలు పరిస్థితులు అలా లేవు, చక్కగా బాగున్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నది, మీకు సంఘ గౌరవం విపరీతంగా ఉన్నది, మీ మాట తీరు అన్ని విధాలా కూడా చెల్లుబాటు అవుతూ ఉన్నది. అందుకని ఈ సత్యాలను గుర్తించండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంత ధనాన్ని పొదుపు చేయాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. అలానే కొన్ని కొత్తమైనటువంటి పెట్టుబడులు కూడా పెడతారు. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, చేస్తున్నటువంటి వ్యాపారాలకి తోడుగా, వీటికి సపోర్ట్గా ఇంకొక ఆర్థిక వనరులు ఉండాలి, ఇంకొక ఆర్థిక మార్గం కావాలి అనేటువంటి ఆలోచన దృక్పథం కారణం చేత నూతనమైనటువంటి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వాటిలో చాలా వరకు కూడా ఫలప్రదమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీ చక్కగా చేజాతులారా అందుకోగలుగుతారని చెప్పుకోవాలి. అంతేగాక ఈ తులారాశి వారు తలనొప్పితో బాధపడడానికి, ఏవైనా సరే దెబ్బలు తగిలించుకొని రక్తం కారే విధంగా దెబ్బలు తగిలించుకొని ఇబ్బందులు పడడానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇటువంటి అంశాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి సంబంధించినటువంటి బెంగ, వేదన మీకు ఎక్కువ అవుతాయి. అంటే వాళ్ళు ఏదో బాలేదనో, వాళ్ళ తప్పు త్రోవలో ఉంటున్నారనో కాదు, వాళ్ళకి కావాల్సినవి ఏవి మీరు సమకూర్చలేకపోతున్నారు, లేకపోతే వారి పేరు మీద మీరు ఎక్కువగా డబ్బును దాచలేకపోతున్నారు, వారి భవిష్యత్తుకు కావాల్సినటువంటి బంగారు బాట మీరు వేయలేకపోతున్నారు అనేటువంటి చింతన మీలో ఎక్కువగా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి, తీర్థయాత్రలు చేయడానికి ఈ వారం మీరు ఎక్కువగా సమయాన్ని వెచ్చించేటువంటి స్థితి కూడా గోచరిస్తున్నది. ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం, బెల్లం కలిపి తయారు చేసినటువంటి చపాతీని ప్రతిరోజు కూడా ఎర్రటి కుక్కకు ఆహారంగా వేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. గురుబలం మినహాయించినట్లయితే తత్మ ఏవి ఎక్కడా చెప్పుకోదగినంత అంత పెద్ద గొప్పమైనటువంటి గ్రహగతులు నడవట్లేదని చెప్పుకోవాలి. ఏలినాటి శని ప్రభావం విపరీతంగా ఉంది. దీనివల్ల బాగా కన్ఫ్యూజ్ అవుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగాలు మానేయాలనేటువంటి తీర్మానానికి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంత మాత్రం కూడా ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు మాత్రం చేసుకోకండి. పక్క వాళ్ళ మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయేటువంటి స్థితి కనబడుతున్నది కనుక స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ప్రయత్నాలు చేయండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రిస్క్ తక్కువగా ఉండాలి. రూపాయికి ప్రాముఖ్యత తక్కువగా ఇవ్వండి. రిస్క్ తక్కువగా ఉండడానికి మాత్రమే ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. ఉద్యోగస్తులైనటువంటి వారికి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు లేవు, కానీ వ్యాపారస్తులు మాత్రం సవ్యంగా వ్యాపార విషయాలను దృష్టిలో పెట్టకపోతే కనుక నష్టపోయేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. మీ ప్రమేయం లేకుండానే మీ మాట కొంత ఫోర్స్గా రావటం, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ మాటలో వేగం ఎక్కువగా ఉండటం, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఇంట్లో ఉండేటువంటి తగాదాలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని అనుకునే విధంగా చిన్న చిన్న పొరపాట్లు కానీ సంఘటనలు కానీ చోటు చేసుకుంటాయి. ఇవన్నీ కేవలం భ్రమలు, భ్రాంతులు, కొద్ది సమయానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి అంశాలను మాత్రం మీరు మనసుకి తీసుకొని బాధపడకండి. వాళ్ళ మనోభావాలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ గ్రహస్థితి బాగాలేదు కనుక ఎంతసేపు మీ వైపు నుంచి ఆలోచిస్తారు తప్ప ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో మాత్రం మీరు వైఫల్యం చెందుతారు కనుక ఇటువంటి సూచనలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. సంతానం వారి యొక్క పురోవృద్ధి మీకు అన్ని విధాల అండదండలుగా నిలబడతాయి. మీకు భగవంతుడు అండగా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు, నాకు ఏం బెంగలేదు, నేను ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పెంచుకోగలిగితే మాత్రం నేను ఎటువంటి కష్టానైనా సరే జయించగలుగుతాను అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. దానికి తగినటువంటి మంచి మంచి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు మీకు అండగా ఉన్నాడంటానికి ఆ ఉదాహరణలన్నీ కూడా చక్కగా ఈ వారం మీకు గోచరం అవుతున్నాయని చెప్పుకోవాలి. ఇటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ వారం అంతా ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎంతగా వీలైతే అంతగా పారాయణ చేస్తూ అయినంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఉండేటువంటి రావి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ రావి చెట్టు దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి అప్పుడు ఆ రావి చెట్టుకి ఏదైనా బెల్లం కానీ పంచదార కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెడుతూ వస్తున్నట్లయితే కనుక మీకు వచ్చేటువంటి గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లోంచి కూడా చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. అలానే ప్రతిరోజు కూడా కుక్కకి ఏదైనా సరే ఆహారం వేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. అన్ని విధాల శుభం కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే గ్రహస్థితి అధికంగా సూచిస్తున్నదని చెప్పుకోవాలి. అష్టమంలో సంచరిస్తున్నటువంటి రవి, కుజ, బుధుల యొక్క సంచార ప్రభావ కారణం చేత మీకు ప్రతి పని కూడా కష్టసాధ్యంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో సమసిపోయినాయి అనుకునేటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తిరిగి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా గుహ్యాంగ ప్రాంతాల్లో, గుద సంబంధమైనటువంటి భాగాల్లో మీకు ఏమైనా అనారోగ్యాలు రావడం, కింద పైల్స్ లాంటివి రావడానికి, లేకపోతే ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు మీరు ఎక్కువగా ఎదుర్కొనడానికి, గ్యాస్ కంప్లైంట్స్కి, అజీర్ణమైనటువంటి సమస్యలకి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం అంతా ఆరోగ్యం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. అంతేకాక ఏ పని చేయాలన్నా కూడా ధైర్యం చాలదు. ఈ పని ఇలా చేసినట్లయితే ఏమవుతుందో, కాలం కలిసి రావట్లేదు, ఏది మొదలుపెట్టినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి పనులు, ఇప్పుడు ఇది అవసరమా, ఫోన్లో ఏదో ఒకటి నడిపిస్తే అయిపోదా అంటే ఇలా ప్రతిదాన్ని కూడా కొట్టి వేసుకుంటూ మీరు చాలా తేలిగ్గా ప్రతి విషయాన్ని కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి కనబడుతున్నది. ఒక అనాసక్తి, ఒక నిరుత్సాహం, ఒక నిర్వేదం, ఏదో కానీలే అనేటట్టుగా సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలానే మీరు కూడా కాలయాపన చేసుకుంటూనే వెళ్ళిపోతారు. నిద్ర తగ్గడం కానీ లేకపోతే అమితమైనటువంటి నిద్ర కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు మాత్రం ఈ ధనుసు రాశి వారు తీసుకోవాలి. ధనుసు రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వారు ఎంత మాత్రం అనుకూలంగా లేదు కనుక తగు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో మాట్లాడడానికి, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించండి. తద్వారా కొంత మేలు అవుతుంది. ఎదుటి వారితో వాగ్వాదానికి మాత్రం ఎంత మాత్రం కూడా దెక్కండి. ఈ వారం కాలం ఎంత అనుకూలంగా లేదు. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల్లోంచి కూడా బయటపడడానికి గాను ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా సుదర్శన శతక స్తోత్రాన్ని పారాయణ చేయటం, లేదా ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా సుబ్రహ్మణ్యాష్టకాన్ని కనీసం రోజుకి 8 సార్లుగా పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. భగవంతుడు మీ అండగా ఉన్నాడు, కార్యక్రమాలన్నీ కూడా మీరు అనుకున్న ప్రకారంగా సాగుతాయి అనుకునే విధంగా 1-2 సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం మీ పాలిట శాపంగా మారేటువంటి స్థితి కనబడుతున్నది. ఏవైతే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయో, లేకపోతే వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయో వీటి వేటిని కూడా పట్టించుకోరు. కానీ ఏం జరిగితే అది జరుగుతుంది, మరీ అంతగా ఇబ్బందులు వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారే తప్ప వేటిని మాత్రం పెద్దగా మనసుకు మీరు తీసుకునేటువంటి స్థితి కనబడట్లేదు. ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి, స్థిరాస్తులు అమ్మాలి అనుకునేటువంటి నిర్ణయాలకు మాత్రం ఖచ్చితంగా వస్తారు. అలానే వాటిని అమ్మకాలకు పెట్టడానికి కూడా మీరు ఎక్కువ చొరవ చూపేటువంటి స్థితి ఈ వారం కనబడుతున్నదని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి తల్లితో కానీ తండ్రితో కానీ, అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరితో మీరు తగాదాగా దిగడానికి, మీ వల్ల మేము నష్టపోయామని వాళ్ళతో వాదించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వారితో ఎంత మాత్రం కూడా వాదనకి దిగడానికి మాత్రం ప్రయత్నాలు సాగించకండి. సహోదరి వర్గంతో కూడా సంయమనం పాటించడానికి ప్రయత్నాలు చేయండి. ఆస్తి వివాదాలు, తగాదాలకి మాత్రం ఇది ఎంత మాత్రం కూడా సమయం కాదు. అయినంత వరకు ఈ వారం అంతా ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు చాలా వరకు కూడా మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒకానొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ కీలకమైన నిర్ణయం కూడా మీ ప్రొఫెషన్కి సంబంధించింది అవుతుంది. దానివల్ల మీ ప్రొఫెషన్ భవిష్యత్తులో మీరు చక్కగా లాభపడగలిగేటువంటి స్థితి కనబడుతున్నదని మాత్రం చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా 2 విధాలుగానే చూస్తారు. ఈ పని చేస్తే నాకు లాభం ఏమిటి, లేదా ఈ పని చేయడం వలన భగవంతుడి దృష్టిలో నాకు ఏమైనా మంచి జరుగుతుందా, అంటే నాకు ఏమైనా పుణ్యం వస్తుందా, అంటే ప్రతి దాంట్లోనూ కూడా నాకు ఏమిటి అనే విధంగా మీ ఆలోచనలు సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారం అంతా అని కూడా మనం చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఇంటికి సమీపంలో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల్లో ఉండేటువంటి రాహు దగ్గర ప్రతిరోజు కూడా దీపారాధన చేసి నమస్కారం చేస్తూ వచ్చినట్లయితే కనుక చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు చేసేటువంటి పనుల్లో పెద్దగా వృద్ధి లేకపోయినా, మీకు పెద్దగా లాభాలు రాకపోయినా, ఉన్నటువంటి రూపాయిని అక్కడికక్కడ ఏదో సరిచేస్తూ ఒక మ్యాజిక్ చేసేసుకుంటూ ఈ వారం అంతా కూడా మీరు సుఖంగా గడిపేస్తారని చెప్పుకోవాలి. ఏ విషయం మీద మీరు పెద్దగా దృష్టి పెట్టేటువంటి స్థితి కనబడడం లేదు. ఏదో తిన్నామా, పడుకున్నామా, లేచామా, పూట గడిచిపోయిందా, ఎవరితో తగాదా రాలేదు, మనం ఎవరితో తగాదా పడలేదు, పర్వాలేదు, వాడు నాకు ఇచ్చేది లేదు, వీళ్ళకి ఇచ్చేది లేదు కదా, ఇట్లా అనుకుంటూ
చేసుకుంటూ ఈ వారం అంతా కూడా మీరు కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం ఎక్కువ దృష్టిని, శ్రద్ధను చదువు మీద పెట్టవలసినటువంటి స్థితి కనబడుతున్నది. ఎంత చదివినప్పటికీ కూడా ఆ చదివింది బుర్రకెక్కక, జ్ఞాపకం ఉండక మీరు అవస్థపడేటువంటి స్థితి కనబడుతున్నది. ఇటువంటి అనాసక్తత, అశ్రద్ధని మాత్రం ఎంత మాత్రం కూడా కనబరచకండి. నూతనమైనటువంటి విషయాలను మీరు నేర్చుకోవాలి, కాలానికి తగ్గినట్టుగా మేము మారాలి, అప్డేటెడ్గా ఉండాలి అని మాత్రం అనుకుంటారే కానీ అలా ఉండటానికి ఎంత మాత్రం కూడా చర్యలు తీసుకునేటువంటి స్థితి గోచరించడం లేదు. శని జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు ఎక్కడ పెద్దగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనబడట్లేదని చెప్పుకోవాలి. అయితే గురుబలం బాగా తక్కువగా ఉంది కనుక ఆర్థిక విషయాలు మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారిని ఎంత మాత్రం కూడా నమ్మకండి. నమ్మినట్లయితే మాత్రం మీరు నష్టపోయేటువంటి స్థితి కనబడుతున్నది. ఈ చిట్ ఫండ్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వారు, కోడి గుడ్లు, కోడి మాంసం ఇటువంటివన్నీ అమ్మేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ వారం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఈ వారం కుంభరాశి వారికి పెద్దగా చెప్పుకోదగిన నష్టాలు రావట్లేదు, స్వయంకృతాపరాధాలు ఉంటే తప్ప. కనుక ఇటువంటి దోషాలన్నీ కూడా తగ్గించుకోవడానికి, మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి కుంభరాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్ర పంజర కవచాన్ని ప్రతిరోజు మానకుండా పారాయణ చేయటం, అదే ప్రకారంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పసుపుని పాలతో తలిపి తిలకంగా ధరించి ఏదైనా సరే నేతితో చేసినటువంటి పసుపు రంగులో ఉండేటువంటి ఒక మిఠాయిని తిన్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అనేటువంటి క్రియలు చేస్తూ రోజు చేసేటువంటి స్నానంలో కూడా కొద్దిగా చిటికెడు పసుపుని కలుపుకొని స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక మెరుగైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. అయితే కుజగ్రహ సంచారం కొంత వ్యతిరేకంగా ఉంది కనుక వృత్తి ఉద్యోగాలు మీకు ప్రతికూలంగా సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి మాత్రం ఇంటికి దగ్గరలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి అర్చన నిమిత్తంగా ఎంతో కొంత కుంకాన్ని ఇచ్చిన తర్వాత మీ ఉద్యోగానికి కానీ మీ కార్యాలయాలకు కానీ వెళ్ళండి. అప్పుడు అక్కడ వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మీరు తట్టుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చేతులారా మీకు వస్తున్నటువంటి లాభాలని మీరే వదులుకోవడానికి కారణం అయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. దానికి మీరు అనేకమైనటువంటి సాకులు చెప్తూ ఉంటారు. ఏ మనిషి అయినా అంతే, తాను చేసినటువంటి తప్పును తాను ఒప్పుకోడు, ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అదే ధనంలో మీరు వెళ్తారు. నశ ఎక్కువగా ఉంటుంది. కావని ఎదుటి వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ వినకుండా ఆ పనులు అలానే కావాలి అని చెప్పని సాగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనివలన లేనిపోని అనర్థాలు వాడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మాత్రం మీనరాశి వారికి అవసరం అని చెప్పుకోవాలి. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుతాయి. ఆస్తి వివాదాలు కూడా తారాస్థాయికి చేరుతాయి. ఆర్థిక అంశాలు కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి వారంగా ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. మీరు ఏమిటి అనేది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను ఇది కాలం ఎంత మాత్రం కాదు కనుక కొంచెం సంయమనాన్ని పాటిస్తూ ఎదుటివారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీ పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా సాధించుకోవడానికి గాను ప్రయత్నాలు సాగించినట్లయితేనే మీకు ఏమైనా లాభాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంతా మాత్రం అనుకూలించేటువంటి వారం కాదు. డాక్యుమెంటేషన్స్ కానీ, రిజిస్ట్రేషన్ వర్క్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇటువంటివి చేసుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. వాటిలో తప్పులు దొరకడానికి, తద్వారా భవిష్యత్తులో మీరు అవస్థలు పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉన్నది ఈ వారం అని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ వారం కొంత మానసిక అశాంతి ఎక్కువగానే ఉంటుంది. ప్రతి విషయం కూడా చాలా వివాదంగా, తగాదతనంగా లేదా విపరీతమైనటువంటి కష్టపడి సాధించుకునే విధంగా సాగుతుందే తప్ప ఎక్కడా కలిసి వచ్చే విధంగా ఉండదు. ప్రతి వారు కూడా మాటలు వింటూ ఉంటారు. మీకు ఎందుకండి, మేము ఉన్నాంగా, మేము చేసి పెడతాంగా అంటారు. అయితే ఇవన్నీ మాటలకే పరిమితం అవుతాయి తప్ప వాళ్ళు ఎక్కడా అన్న మాట ప్రకారంగా వాళ్ళు నిలబడేటువంటి స్థితి కనబడట్లేదు. దీనివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళని గదమాయించి ఇలా ఎందుకు చేస్తున్నారని అడగలేరు. అలా అని చెప్పని ఊరుకుంటేనేమో మీకు పనులు సాగవు. ఇట్లా మీరు అవస్థపడేటువంటి స్థితి ఈ వారం అంతా ఎక్కువగా కనబడుతున్నది. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి కానీ మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము దీన్ని ఖచ్చితంగా పారాయణ చేయండి. రోజుకు 3 సార్లు తగ్గకుండా పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము. ఒకవేళ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అందుబాటులో లేకపోతే అప్పుడు లక్ష్మీ నృసింహకరావడంబ స్తోత్రము, ఈ లక్ష్మీ నృసింహకరావడంబ స్తోత్రాన్ని అయినా సరే రోజుకు 3 సార్లు చొప్పున పారాయణ చేస్తూ ఇంటికి సమీపంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే దేవాలయాల్లో మనకి రావి చెట్లు ఉంటాయి కదా, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి తూర్పు ముఖంగా నిలబడి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవ నూనెతోటి దీపారాధన చేసి ఆ రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం.